వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మీ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడిని పుట్టినరోజు వినాయక చవితి జరుపుకుంటారు. భద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. హిందువులు ఏ కార్యక్రమాన్ని చేసినా, పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథుడికే చేస్తారు. పార్వతి తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ప్రగాఢ నమ్మకం. ఈ వినాయక చవితి పండుగను కుల, మత తేడా లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి రోజున పొద్దున్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. గణనాథుడిని ఎలా అలంకరించాలంటే ఒక పీటపై పసుపు రాసి ఇంటి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకు పెట్టుకోవాలి. అగరొత్తులు వెలిగించి దీపారాధన చేసిన తర్వాత పూజ ప్రారంభించాలి. ఆ తర్వాత శ్లోకం చదవాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి. ప్రసాదంగా ఉండ్రాలు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత కలశం పెట్టుకోవాలి. వినాయక వ్రతకథ చదివేవారు, పూజలో కూర్చుని వారు ముందుగా చేతిలో కొన్ని అక్షింతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. వినాయక చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 3 లేదా 5, 9 రోజుల పాటు గణేశుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి అనంతరం నిమజ్జనం చేస్తారు. మరొకసారి మీ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.